స్వర్గధామం కాస్త నరకధామంగా మారిన పరిస్థితి కరీంనగర్లోని దుర్షేడు గ్రామంలో చోటు చేసుకుంది. చివరి మజిలీకి చింతలెన్నో ఎదురవుతున్నాయి. అసౌకర్యాలతో ఆ శ్మశాన వాటిక సతమతమవుతోంది. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల వలయంలో చిక్కుకున్న శ్మశాన వాటికపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామం ఇటీవల నగరపాలక సంస్థలో విలీనమై డివిజన్ గా ఏర్పడింది. డివిజన్ గా పేరుకే ఏర్పడిందని, సౌకర్యాలు మాత్రం లేవని, అధికారుల పట్టింపు అసలే లేదని డివిజన్ ప్రజలు, మాజీ ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. డివిజన్ నుంచి అన్ని రకాల ట్యాక్సులు వసూలు చేస్తున్నారని, కానీ వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దుర్షేడు శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవని, ఎన్నోసార్లు అధికారులకి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని చెప్తున్నారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరపడానికి నరకయాతన పడుతున్నామంటున్నారు స్థానికులు. శ్మశాన వాటికకు వెళ్లే దారి పిచ్చి మొక్కలతో పెరిగిపోయి నడవడానికి ఇబ్బందికరంగా ఉందని, మహిళలు స్నానం చేయుటకు ఏర్పాటు చేసిన గదుల్లో కుళాయి సౌకర్యం లేక స్నానపు గదులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అంత్యక్రియలు చేద్దామంటే అటు వెళ్లడానికి డివిజన్ ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. శ్మశాన వాటికలో విద్యుత్ దీపాలు లేక కేవలం టార్చ్ లైట్ వెలుతురులో అంత్యక్రియలు జరపడం బాధాకరమన్నారు. దుర్షేడు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మరణిస్తే అతని అంత్యక్రియలకి వారి కుటుంబీకులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి శ్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.